వెల్కమ్ టు RL30 న్యూస్. తుంగలం గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం. పేద ధనిక అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతతను పొందే ఒకే ఒక్క స్థానం శ్మశాన వాటికి ఒక్కటేనని 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి అన్నారు. జీవీఎంసీ 69వ వార్డు తుంగలం గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మందితో శ్రమదాన కార్యక్రమం చేపట్టారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో కాకి గోవిందరెడ్డి మాట్లాడుతూ, మన ఈ తుంగలం గ్రామంలో ఉన్న శ్మశాన వాటిక మొత్తం తుప్పలు పొదలు ఎక్కువ పేరుకుపోవడంతో ఇక్కడికి వచ్చే వారికి చాలా ఇబ్బందులు పడుతున్న సంగతికి దృష్టికి రావడంతో గ్రామ పెద్దలు ప్రజలు యువతతో కలిసి శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి పరిచే ప్రతి దానిని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్షించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఈవేళ ఈ శ్రమదానానికి వచ్చిన తుంగలం కాపు తుంగలం పెద్దలకి కుర్రోళ్ళకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రభుత్వ నిధుల్ని తీసుకొచ్చి నిర్మించడమే కాదు, ఇందులో ప్రజల భాగస్వామ్యం చేయకపోతే నిర్మించిన భవనాలు కానీ, నిర్మించిన పార్కులు కానీ, నిర్మించిన శ్మశానాలు కానీ వృధా అయిపోతాయి అనేది ఆలోచనతో, ఇది ప్రజల ఆస్తి, మీ ఆస్తి, మనందరమే ప్రభుత్వం ఎంతైతే నిర్మిస్తుందో వెచ్చిస్తుందో వాటిని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పబ్లిక్ మీద ప్రజల మీద ఉంది. ఎందుకంటే మీరు కట్టిన పన్నులతో మీకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు చేస్తాయి కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందనే ఉద్దేశంతో అది తెలియజేయాలని గ్రామస్తులు పెద్దలందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టాం. ఈ ప్రోగ్రామ్ లో అత్యధికంగా పాల్గొన్న గ్రామ పెద్దలకి ప్రజలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే అందరూ ప్రభుత్వ ఆస్తుల్ని మన ఆస్తులుగా మన ఆస్తులుగా భావించి ఎటువంటి దుర్వినియోగాలు కాకుండా కాపాడుకుంటే ప్రభుత్వాలకు కూడా ఒక అభివృద్ధి పని చేసిన తర్వాత మరలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మరలా కొత్త అభివృద్ధి పని చేయకుండా ఈ ఒక చేసిన అభివృద్ధి కానీ కనీసం 30-40 సంవత్సరాలు కాపాడుకుంటే ఆ గ్రామ ప్రజలు ఆ ఏరియా ప్రజలు కాపాడుకుంటే ప్రభుత్వాలకు కూడా బర్డెన్స్ కాకుండా ఉండాలని ఈ అందరూ స్వతంత్రంగా వచ్చి ఈ శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ శ్రమదానంలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకి మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, అన్ని యువజన సంఘాలకి, అన్ని గ్రామాల సంఘాల వారికి, పెద్దలకి, కుర్రవాళ్ళకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజు ఇక్కడ మహా శ్రమదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన స్థానిక వార్డు కార్పొరేటర్ గోవిందరెడ్డి గారికి, ఎందుకంటే అతని కర్త కర్మ క్రియ అన్నింటికీ ఆయనే మూలం. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల తాలూకా ప్రతి ఒక్కరి తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండి చెయ్యాలి అనే ఒక సంకల్పంతో పనిచేసే మనిషి. మన జీవీఎంసీలో ఉన్న 98 వార్డుల్లో కంటే కూడా మన 69వ వార్డులో ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా ఉండేటట్టు, ఒక రోల్ మోడల్ గా ఉండేటట్టు అతను స్టేట్ మొత్తం మీద నేను అనుకోవడం ఇదంతా తయారైన తర్వాత శ్మశాన వాటికలో శ్రమదానం గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కవర్ చేయడానికి మరి మీడియా ప్రతినిధులు అందరూ ఇచ్చేశారు. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇంత భారీ బడ్జెట్ తో ఈ తుంగలం గ్రామం, తుంగలం కాపు తుంగలం అనేక మంది జనాభా 6-7 వేల, ఒక 8 వేల జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో ఇంత చక్కటి శ్మశానం నిర్మాణం చేసుకోవడం గ్రామస్తులందరం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మరి ప్రతి మనిషి కూడా పుట్టిన మనిషి గిట్టక తప్పదు. అటువంటి అప్పుడు గతంలో